నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఇండియన్ ఆఫ్ టూర్ ఆపరేటర్ ఆయోటా 41వ వార్షిక సభలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని, మన రాష్ట్రంలో ప్రకృతి సోయగాలు, పర్యాటక సొగసులు ఈ సదస్సుకు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు మంచి అవకాశం ఉందన్నారు. 4 ప్రతినిధుల ఆయోటా బృందం ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి తరువాత రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ అంగీకార పత్రాలు అందిపుచ్చుకున్నారు. ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3000కి ఇవ్వటం, అదేవిధంగా అయోటాలో మెంబర్ అవ్వడానికి కూడా లైఫ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఈసారి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక రంగం తాలూకు వివరాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బయట దేశాలకి మనం పర్యాటకులుగా వెళుతున్నాం, కానీ వేరే దేశాల నుంచి మనకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉంటున్నారు. ఇవాళ దీనివల్ల ఎలాంటి సదస్సు జరగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి రావడానికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి అయోటా ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో 1054 కిలోమీటర్ల పొడవునా కూడా సముద్ర తీరం ఉంది, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ 2 సంవత్సరాలుగా సాధించిన విజయాలు కూడా చెప్పుకోదగ్గగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రమారమ ఒక 20,000 కోట్ల పైబడి మనం పెట్టుబడుల్ని ఆకర్షించగలిగాం. దానికి కారణం ముఖ్యమంత్రి గారు టూరిజం ప్రో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటం. దానివల్ల ఈ సదస్సుకి చాలా విలువ ఉంది. ఈ విలువని కాపాడుకునే విధంగా మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే మనకి అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో GTM అని ఉంటుంది, గ్లోబల్ ట్రావెల్ మార్ట్ అనేటువంటిది. వాళ్ళు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వాళ్ళు నిర్వహించి వాళ్ళు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా గుర్తించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మనకి. దాని ద్వారా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దీంతో ఇందులో వచ్చేటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరంటే ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్, ఇక్కడ తీసుకొచ్చేటువంటి వాళ్ళు, డొమెస్టిక్ టూర్ ఆపరేటర్లు, అదేవిధంగా మైస్ సెంట్రల్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, ట్రావెల్ నిపుణులు, పర్యాటక రంగ పెట్టుబడిదారులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిపి రమారమి 1000 కంటే ఎక్కువే ఇందులో పాల్గొనేదానికి అవకాశం ఉందనేటువంటిది అంచనా చేస్తున్నాం.